కొనసాగిస్తోంది. దీంతో ఇవాళ కూడా డార్జిలింగ్ ప్రాంతంలో దుకాణాలు, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలేవీ తెరుచుకోలేదు. రోడ్లపై వాహనాలేవీ తిరగకపోవడంతో వరుసగా మూడో రోజు డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పర్యాటకులు లేక మూడో రోజు డార్జిలింగ్ ప్రాంతంలోని పర్యాటక కేంద్రాలు నిర్మానుష్యంగా కనిపించాయి. 72 గంటల బంద్ ఇవాళ్తో ముగియనున్న నేపథ్యంలో ఆందోళనల్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్న జీజేఎం సాయంత్రంలోగా దీనిపై నిర్ణయం తీసుకునే దిశగా సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే గూర్ఖా ప్రాదేశిక పరిపాలనా విభాగం ముఖ్య కార్యనిర్వహణాధికారి పదవికి రాజీనామా చేసిన బిమల్ గురుంగ్ ఈ అంశంపై సహచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు బంద్ నిరవధిక ఆందోళన కార్యక్రమంగా మార్చేందుకు జీజేఎం ఆలోచిస్తుండటంతో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా బెంగాల్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో భారీ బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఇప్పటివరకున్న ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన తుది విడత పంచాయతీ పోలింగ్. విశాఖ జిల్లాలో 90.76% ఓటింగ్ నమోదు. ప్రారంభమైన ఓట్ల లెక్కింపు. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ. గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు. కొత్త రాజధానిపై త్వరగా తేల్చాలని డిమాండ్. విభజన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న అసదుద్దీన్ ఓవైసీ. సెటిలర్లు పద ప్రయోగంపై తీవ్ర అభ్యంతరం. ఉమ్మడి రాజధానిపై కేంద్రం స్పష్టతనివ్వాలన్న కోదండరాం. త్వరలో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటన. విభజన నిర్ణయంపై సీమాంధ్రలో వెల్లువెత్తిన నిరసనలు. రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భేటీ. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ కోసం ఉదయం నుంచే ఓటర్లు కేంద్రాలకు బారులు తీరారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షం వల్ల పలుచోట్ల పోలింగ్ కు అంతరాయం కలిగింది. తుది దశలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత